ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అన్ని విభాగాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. హాజరైన ఆలయ కార్యనిర్వహణ అధికారి వేర్ల సుబ్బారావు. పెనమలూరు గ్రామంలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. ఓ దుకాణం యాజమానిపై విచక్షణారహితంగా దాడి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ సరస్వతీదేవి యాగం. మూల నక్షత్రం రోజున వాగ్దేవి అయిన సరస్వతీదేవి అనుగ్రహం కొరకు సరస్వతి యాగం నిర్వహించినట్లు తెలిపిన దేవస్థానాధికారులు. ఈ ఉదయం ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్ని విభాగాలను తనిఖీ చేశారు కాకినాడ జిల్లా కలెక్టర్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో టెంపుల్, సిఆర్ఓ విభాగ, అన్నదాన విభాగం, ప్రసాదం తయారీ విభాగం, శానిటేషన్, డిజిటల్ కౌంటర్స్ ఇలా పలు విభాగాలను తనిఖీ చేశారు కాకినాడ జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కన్నా ఇంకా భక్తుల నుంచి మంచి స్పందన లభించాలని ఆయన అధికారులకు తెలియజేశారు. నేను దేవాలయానికి వచ్చిన భక్తుల్ని కొంతమంది భక్తులు అడిగినప్పుడు వారిలో 2-3 గతంలో కన్నా ఇప్పుడు అన్ని చోట్ల వాటర్ దొరుకుతుందని, అలాగే డార్మేటరీ నందు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని తెలియజేశారు. కానీ చాలా మంది బాగుందని విధంగానే చెప్పారు. కానీ దానికంటే ఇంకా బెటర్ ఫలితాలను మనం రాబట్టాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు అందించాలని, అలాగే డిజిటల్ పేమెంట్ విషయంలో నెట్ గురించి మాట్లాడుతూ దానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఆలయ ఆనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ, ఏఈఓలు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నత సిబ్బంది పాల్గొన్నారు. సూపరింటెండెంట్ మీరేనా? మన అప్పుడు చదువుతుంది మీకు చూస్తున్నారు. మీకు అర్థమైందని అడిగింది. నైట్ 9:30కి 10 గంటలకు ఒకళ్ళు వచ్చి అడిగితే రూమ్ లేవని చెప్పారు వాళ్ళకి. 500 రూపాయలు. ఇక్కడ చూస్తే మీకు 25,000 రూపాయలు అంటున్నారు. ఎందుకు ఉంటుంది గ్యాప్ అది? ఏం పేరు మీ పేరు? మాస్క్ చేయండి. మాస్క్ నాకు అర్థం కాదు. ఏం పేరు మీ పేరు? మరి ఏంటి, ఎందుకు వచ్చింటుంది గ్యాప్? నేను అడిగే ఫస్ట్ అర్థమైంది కదా. నిన్న 12 గంటలకు ఎన్ని రూములు బుక్ అయి ఉన్నాయి అని అడుగుతున్నాను. అది ఎప్పుడైనా బుక్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉండొచ్చు, ముందు రోజు బుక్ చేసి ఉండొచ్చు. నిన్న నైట్ 12 గంటలకు ఎన్ని బుక్ అయి ఉన్నాయి? ఎన్ని బుక్డ్, ఆన్లైన్ ఎన్ని బుక్డ్, ఫిజికల్గా ఎన్ని బుక్డ్, నాకు ఆ నెంబర్ అర్థమైందా? నేను చెప్తున్న ఇష్యూ ఎక్కడ తప్పు పట్టలేదు. ఎవరు రూమ్స్ గురించి మాత్రం మాట్లాడతాను. ఎందుకు వస్తుందా ఇష్యూ? మన దగ్గర రూమ్స్ అయిపోయి ఉంటే నేను అర్థం చేసుకుంటాను. నాకు పెండింగ్ ఉన్నాయేమో డౌట్. నాకు చూసుకొని నాకు రిపోర్ట్ పంపించండి. టైం వస్తుంది. ప్రసాదం దగ్గరికి వెళ్ళాం కదండి.
ఎన్ని ఫిల్ అయిపోతాయా? అవైలబుల్ ఉన్నాయా ఇవి? అంటే సాటర్డేస్ అంటే అడిగారు ఒకసారి చెప్పండి. ఇవి ఉండడమేనా లేకపోతే ఇప్పుడు వాడుతున్నారు కూడా? ఇది రన్నింగ్ ఇప్పుడు అలవాటు చేయొచ్చు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఈ లోయర్ కాస్ట్ అయిపోయిన తర్వాతనే ఇది ఫుల్ అవుతున్నాయా లేదా దీని ఫస్ట్ ఫుల్ అయిపోతాయా? నాకు అది అర్థమైంది. నా క్వశ్చన్ వినండి ఒకసారి. ఈ చిన్న కాస్ట్ ఉన్నాయి కదా 300, 400, 500 ఇవి అయిన తర్వాత ఇవి ఫిల్ అయిన తర్వాతనే ఇది ఫిల్ అవుతుందా లేకపోతే ఫస్ట్ ఇది ఫిల్ అవుతా ఉందా అంటున్నా. నాకు డిమాండ్ ఇటువైపు ఉందా ఇటువైపు ఉందా అంతేనా? సో మనం చేయండి. ఎవరు ఇక్కడ నిద్రపోతున్నారు ఇక్కడ కూర్చొని? నేను చెప్తాను. యూ హ్యావ్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్. ఒక నెట్వర్క్ సిస్టమ్ వాడుతూ ఉంటే రెండో నెట్వర్క్ మీరు వైఫై ఇవ్వచ్చు కదా. ఒక్క లొకేషన్ చెప్తున్నా. అంటే నేను తిరుమల వెళ్తాం, నేను అటువైపు నుంచి కానీ తిరుమల దగ్గర. సో లాట్ ఆఫ్ ప్లేస్ లో అలాంటి క్వాలిటీ కనపడింది నాకు యాక్చువల్లీ. సో కీప్ అప్ ద గుడ్ వర్క్, బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ వీ షుడ్ బి ఇంప్రూవ్. am I right? ప్రతిసారి మనకి ఇంప్రూవ్ అవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది కదా. సో నేను వాస్తవం చెప్తున్నా. ఈరోజు చాలా మంది అడిగాను, నేను మాట్లాడాను. 1 year లో ఇంప్రూవ్మెంట్ కనపడిందంటే ఎవడు కాంక్రీట్ గా కనపడింది ఇవి ఉన్నాయని చెప్పలేదు నాకు. చెప్పారా? విన్నా లేదా? బానే ఉంది అంటారు కానీ 1 year లో ఏం ఇంప్రూవ్మెంట్ అనేది మనం విజిబుల్ గా చూపించగలగాలి. am I right? విజిబుల్ గా చూపించడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ బాగా చెప్పింది, ముందు పడుకోని లేచి వెళ్ళిపోమనే వాళ్ళు డార్మెటరీస్ లో ప్లేస్ లేక ఇప్పుడు పడుకోనిస్తున్నారు, ఎంతసేపు అయినా ఇబ్బంది పెట్టట్లేదు అన్నారు. అది విజిబుల్ గా ఇంప్రూవ్మెంట్. ఇంకొకళ్ళు వాటర్ ఎక్కడంటే అక్కడ దొరుకుతా ఉంది, ఇప్పుడు ముందు దొరికేది కాదు అంటున్నారు అనమాట. అది ఇద్దరు మాత్రమే చెప్పాను. ఒక 10 మందితో మాట్లాడుంటాయి ఇవాళ. ఇంకెవ్వరు నేను ప్రతిసారి వస్తున్నాము లాస్ట్ టైంకి ఈ టైంకి ఇది చాలా బాగుంది అని మనకి చెప్పగలిగితే అప్పుడు కదా సాటిస్ఫాక్షన్. అదే కొంచెం గుడి ఇంకొకడు ముందుకేసామన్నట్టు. ర్యాండమ్ గా గుడి బాగానే దర్శనం అయిపోయింది కాబట్టి అందరికి బాగానే అనిపిస్తుండొచ్చు. సో అలా చెప్పారేమో అనిపించింది నాకు ఇవాళ. పెనమలూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఓ దుకాణ యాజమానిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పెనమలూరు పిఎస్ పరిధిలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. ఘటన వివరాల్లోకి వెళితే పెనమలూరు హై స్కూల్ వద్ద అబ్రహంకు షాపు ఉంది. ఆదివారం షాపు వద్దకు అభిషేక్, ధరణీష్, దినేష్ మరికొందరు వచ్చి మద్యం తాగించసాగారు. దీనికి అబ్రహం అభ్యంతరం తెలిపాడు. దీంతో రెచ్చిపోయే పై వ్యక్తులు అబ్రహంపై విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే గంజాయి సేవించి వచ్చి తప్పిదాడికి పాల్పడ్డారు. షాపు యాజమాని చేయగా స్థానికులు అతన్ని కాపాడారు. మండల వ్యక్తులు పూర్తిగా అదుపు అబ్రహం చంపే ప్రయత్నం పరిధిలో గంజాయి బ్యాచ్ చెలరేగిపోతుందని భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరు పిఎస్ పరిధిలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపిస్తున్నారు. గంజాయి బ్యాచ్ లో పాటు విచ్చలవిడిగా మద్యం తాగి గొడవలకు దిగుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మూల నక్షత్ర సందర్భంగా దేవస్థానంలోని యాగశాల నందు మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చక సిబ్బందిచే శ్రీ సరస్వతి దేవి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రమంతా విద్యల వాడగా గెలుపొందాలని త్రిశక్తి స్వరూపమైనటువంటి కనకదుర్గామాత క్షేత్రంలో మూల నక్షత్రం రోజున వాగ్దేవి అయిన సరస్వతిదేవి అనుగ్రహం కొరకు సరస్వతి యాగం నిర్వహించినట్లుగా దేవస్థాన అధికారులు తెలియజేశారు.
ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఎంతో నష్టపోయామన్నారు. In the current assembly sessions to rebuild the state of AP, capital Amravati and Polavaram irrigation projects have been brought back onto the track. The revival of steel plant and the formation of railway zone are a testament to our commitment to the people of Andhra Pradesh. We have laid a strong foundation by launching 22 new policies that will drive sustained growth and prosperity. I am proud to share that our efforts are already showing results. We are attracting global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Grenco Group, BPCL, TCL and others with massive investments. To date, investors have pledged investment of rupees 6.5 lakh crore with an employment potential of 4 lakh jobs. As per the first advance estimates for 2024-25, Andhra Pradesh economy has expanded to rupees 16 lakh crore, up from 14.22 lakh crore last year, an impressive nominal growth rate of 12.94%. Our per capita income has also increased to rupees 2.6 lakhs, up from 2.3 lakh in the previous year. This progress is powered by strong performances across all key sectors. Agriculture and allied activities have grown at 15.86%, industries at 6.71% and services at 11.70%. As the great social reformer, late Kandukuri Veerasalignam Garu had said, అవకాశాలు ఇష్టే ప్రతి మనిషిలో మేటి నైపుణ్యం వేలుగొందుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నారని అనుమానం కలుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. 11,400 కోట్లు కేటాయించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న విషయం ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ 11,400 కోట్ల కేటాయింపుతో విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం కాదు అన్నారు. ప్రైవేటీకరణ చేయమంటూనే కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, ఉద్యోగులను వీఆర్ పంపించడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సొంత గనులు కేటాయించాలని, శైలిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేయాలని కోరుతూ గత 1450 రోజులుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం అక్కడ ఉద్యోగ, కార్మిక, ఇంజనీర్లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంది. కానీ దురదృష్టం ఏమిటనంటే దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాలైనటువంటి జిమ్మిక్కులతో ఒకసారి ఏంటంటే ప్రైవేటీకరణ చెయ్యమని ఒకసారి అంటారు, ఇంకోసారి ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామంటారు. ఆ ఇచ్చినటువంటి 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రస్తుతానికి ఏంటంటే ఉత్పత్తి నిర్వహణ కోసం కాదట, పాత బకాయిలు చెల్లించడానికి. ఏం న్యాయం అండి ఇది? అదే రకంగా ఈరోజు ఆ ఫ్యాక్టరీ కానీ నిర్వహణ అనేది ఉంటే
లక్షలాది మందికి ఉపాధి అనేది కలుగుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. చాలా చౌకైనటువంటి స్టీల్ని ప్రజలకి అందించడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డివిడెండ్ రూపంలో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంత ఒక రకంగా చెప్పాలంటే బంగారు బాతుగుడ్లు పెట్టేటటువంటి అటువంటి దాన్ని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటుంటే, ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఈ ఫ్యాక్టరీని కాపాడుతాం, ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామన్నారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి దానికి భిన్నమైనటువంటి రీతిగా పక్కనే ప్రైవేట్ కంపెనీ వాడు RSLR కంపెనీ పెడుతుంటే దానికి గనుల కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గనుల కోసం కానీ ఈ ఫ్యాక్టరీ నిలబెట్టే దానికోసం కానీ ప్రయత్నం చేయట్లే. అందుకనే దీని మీద ఇక్కడ అఖిలపక్షంగా వివిధ రాజకీయ తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం తలకోనలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయ ఈవోగా సి రవీంద్రరాజుని నియమించడం జరిగింది. ఈవో రవీంద్రరాజు ఆధ్వర్యంలో మహాశివరాత్రికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆలయ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. సిద్ధేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కావాల్సిన సౌకర్యాలు, ఆహార సౌకర్యాలు, నీటి వసతితో పాటుగా ఎటువంటి ఇబ్బంది పడకుండా వైద్య శిబిరాలను భక్తులు ఇబ్బంది పడకుండా తగు ఏర్పాట్లు, భద్రతల వైపు కూడా ముమ్మరంగా దృష్టి సారించారని తెలియజేశారు ఆలయ ఈవో సి రవీంద్రరాజు. వెల్కమ్ టు True9 న్యూస్. ఈరోజు తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని వెలసినటువంటి తలకోనలో వెలసినటువంటి సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గురించి ఈవో గారితో మాట్లాడదాం. శివాయ. శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం, తలకోన, ఎర్రవారిపాలెం మండలం, తిరుపతి జిల్లా. ఈ దేవస్థానంకి గౌరవ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 19వ తారీఖు నేను మహాశివరాత్రి సందర్భంగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మహాశివరాత్రి స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాటులో భాగంగా మన గౌరవనీయులైన చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని సార్ గారు ఏం చెప్పారండి, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లలో లోటు లేకుండా అన్నీ కూడా సవ్యంగా చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ ఆదేశాలను అనుగుణంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాం. ఈ దేవాలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు 23 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఉత్సవాలన్నీ కూడా స్మార్త ఆగమం ప్రకారం నిర్వహిస్తాం. ఈ ఉత్సవాలలో భాగంగా దర్శించుకునే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆర్టీసీ వాళ్ళ నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా భక్తులకి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఈ మిల్క్ ఉదయం పూట మహిళలకి ఉపవాసం ఉంటారు కాబట్టి స్వామివారి దర్శనంలో భాగంగా ఎంతమంది భక్తులు వస్తారో అంతమందికి కూడా బాదం మిల్క్ని ఏర్పాటు చేయబోతున్నాం. అదే కాకుండా సేమ్ టైం చిన్న పిల్లలకు కూడా మిల్క్ని ఏర్పాటు చేశాం. మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశాం. ఈసారి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాటర్ బాటిల్స్ ఎమ్మెల్యే సార్ గారే డొనేట్ చేశారు. ఒక 25,000 వాటర్ బాటిల్స్ను అరేంజ్ చేశారు. ఈ మిల్క్ కూడా సార్ ఆధ్వర్యంలోనే సారు సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ టైం చాలామంది భక్తులకి అందరికీ కూడా ఎంతమంది వస్తారో ఇక్కడ చాలామంది భక్తులు స్వామివారికి ఉచితంగా వచ్చి దర్శించే భక్తులకు అందరికీ కూడా ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడానికి చాలామంది భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కూడా టెంపుల్ నుంచి కూడా ప్రసాదంని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం.
ఎక్కడా కూడా ఎటువంటి సమస్య లేదు. కోనేరు ఏర్పాటు చేసాం, భక్తులకి కోనేరు స్నానం చేసుకోవడానికి. ఎంటైర్ ఏరియా లైటింగ్ డెకరేషన్ ఏర్పాట్లు చేసాం. పార్కింగ్ ఏరియాను రివ్యూ చేయగలిగాం. తర్వాత అన్ని ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇక్కడ ఒక 5 రోజుల నుంచి ఇక్కడే ఉండి పర్సూ చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే సార్ గారు కూడా 5 రోజుల ఏర్పాట్లకు ఇక్కడే తలకోనలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. సెలవ పందిళ్ళు కానివ్వండి, ఎలక్ట్రికల్ డెకరేషన్, ఈసారి ఫ్లవర్ డెకరేషన్ చాలా అద్భుతంగా ప్రత్యేకంగా చేయబో. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ మధ్యకాలంలో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద వస్తున్న ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉన్నంతగా బతుకుతున్న కాకర్ల సురేష్ తన పుట్టిన గడ్డ ప్రజల కోసం తపన పడుతూ నిజాయితీగా రాజకీయాలు చేస్తూ అభివృద్ధి తన లక్ష్యమని దయమని ముందుకు సాగుతున్న శాసనసభ్యుల మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కొంతమంది నిజ నిజాలు గమనించాలని వారు కోరారు. ఏదో ఒక వర్గం చెప్పిందని ఎవరి కోసమో తప్పుడు రాతలు రాస్తూ కొంతమంది మీడియా ఛానళ్లలో చేస్తున్న వ్యవహారం సరైంది కాదు, మార్చుకోవాలన్నారు. దిగజారుడు రాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేదని, అలాంటి కలలు ఎవరూ కనవద్దన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నమస్తే సార్. చూడండి, ఈరోజు మన నక్కులమాడు విలేజ్లో ముఖ్య కారణంగా మన ఎంపీటీసీ గారు ఇక్కడ జనాల గురించి గుర్తించుకొని మా కోసం ఈరోజు అండదండగా నిలబడి ప్రభుత్వం గురించి జనాల కోసం చాలా ముందుగా తీసుకెళ్ళడం కూడా జరుగుతుందండి. ఈయన లేకపోతే మా గ్రామం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుందన్న ఆలోచన అయితే లేదండి. ఈయన వచ్చినప్పుడు కన్నా మనకి డెవలప్మెంట్ చేస్తారని, ఈయన ప్రజల కోసం నిలబడాడని మేమైతే సభముఖంగా తెలియజేస్తున్నాము. మన ఎంపీటీసీ గారు కూడా వచ్చి చాలా చక్కగా మాట్లాడారు, జనం కోసం క్లుప్తంగా వివరించారు, రోడ్డు సమస్యల కోసం కూడా క్లుప్తంగా వివరించారు. సో దానికి గ్రామస్తులు కూడా ఎంతమంది అనారోగ్యాలతో గురి అవుతున్నా అన్న దాని నుండి కూడా చాలా చక్కగా మాట్లాడి ఇవన్నీ తెలియజేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు వెనకాల ఏం చేస్తారు తెలుసా? డొలిమాతల గురించి చెప్పాలి కదా, రోడ్డు కావాలి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం అవబోతున్న సందర్భంగా 10వ తేదీన వెంకన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారని, దీనిలో భాగంగా స్వామివారి సన్నిధిలో పెండ్లిరాట కార్యక్రమం సోమవారం ఉదయం వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు, నాయకులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవంలో ఫాల్గుణ శుద్ధ దశమి అనగా 9/3/2025 తేదీ ఆదివారం రాత్రి అంకురార్పణతో ప్రారంభమై తేదీ 14/3/2025 పౌర్ణమి శుక్రవారం రాత్రితో ముగిస్తాయి. తేదీ 15/3/2025 నుండి తేదీ 17/3/2025 వరకు 3 రోజుల పాటు రాత్రి శ్రీ పుష్పయాగోత్సవాలు, పౌలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు సోమవారం ఉదయం ముహూర్తాన్ని అనుసరించి పూర్వాషాఢ నక్షత్రయుక్త మీనలగ్నంలో స్వామివారి ఆలయంలో పూర్వ సాంప్రదాయాన్ని అనుసరించి పెండ్లిరాట, పందిరిరాట అనేటువంటి ఉత్సవాన్ని భక్తజన సమూహం మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా 9వ తేదీ సాయంత్రం అంకురార్పణ అనంతరం అశ్వవాహనంపై స్వామివారి తిరువీ సేవ జరుగుతుంది.
10వ తేదీ సోమవారం ఉదయం భేరీ పూజ, ఆలయంలోనూ గ్రామంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకుల ఆవాహన, ధ్వజారోహణ కార్యక్రమాలు, పెద్ద పల్లకి వాహనంపై స్వామివారి తిరువీధి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారు ఉభయ దేవేరులు శేషతల్ప వాహనం పైన ఉండగా ఎదురెదురుగా గ్రామ తిరువీధి సేవ నిర్వహించి శ్రీమాన్ ఉపమాక సింహాద్రాచార్యుల వారి ఇంటి వద్ద డాక్టర్ గొట్టుమొక్కల గాయత్రీదేవి వారిచే కన్యావరణ సంవాదం అనేటువంటి కార్యక్రమాన్ని, పెండ్లి మాటలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనంతరం రథోత్సవము, తదుపరి స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తేదీ రాత్రి అంశవాహనంపై స్వామివారి తిరువీధి సేవ, 13వ తేదీ రాత్రి సదస్యం పండిత సభ, అనంతరం పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 13వ తేదీ స్వామివారి యొక్క తండేల్ సినిమాలో చూపించినట్లుగా రీల్ తండేల్ రామారావు కాదని పాకిస్తాన్కు దొరికిన 3 బోట్లలో 3 తండేళ్లు ఉన్నారని బాధిత మత్స్యకారులు వాపోయారు. నగరంలోని ఎన్జీఓ హోంలో గతంలో పాకిస్తాన్ నావికా దళాలకు చిక్కిన మత్స్యకార కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రచయిత కార్తిక్ తమ గ్రామాలకు వచ్చి మీరు సముద్రంలో వేట సమయంలో పడే ఇబ్బందులు, పాకిస్తాన్ పోలీసులకు చిక్కి 14 నెలల పాటు పడిన కష్టాలను కథావృత్తాంతంతో చిత్రం నిర్మిస్తున్నామని, మీరు ఈ కథ మరెవరికి చెప్పవద్దని చెబుతూ 21 కుటుంబాలకు చెందిన మాకే చెరో 45,000 చొప్పున అందజేశారని, గణగళ్ల రామారావు ఎర్రయ్యలకు చెరో 90,000 చొప్పున అందించారని తెలిపారు. అయితే గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు కేవలం 4 మాత్రమే తీసుకువెళ్లారని, మిగిలిన వారి గురించి చిత్ర యూనిట్ అడగ్గా వారు వలస వెళ్లిపోయారని, అందుబాటులో లేరని రామారావు యూనిట్ సభ్యులకు అబద్ధం చెప్పాడని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో చీకటి గురుమూర్తి, సూరాడ ముగతమ్మ, కోనాడ వెంకటలక్ష్మి, కె అప్పారావు, కిషోర్, పి మణి, రాజు, బవిరోడు, గురువులు, వి శ్యామ్యుల్, బడే అప్పన్న, వెంకటేష్లు పాల్గొన్నారు. పాకిస్తాన్కి అతను యాడ్ చేస్తే దొరికిపోయాము, మా జీవితాలు ఇలాగ అయిపోయావి. ఇతను ముసలాడండి. సినిమా వాళ్ళు ఏమే అన్నారు ఆ రోజు 40,000 ఇచ్చి, ఈ రోజు సినిమా హిట్ అయితే మీ కుటుంబాలు మళ్ళీ ఆదుకుంటామా మాట ఇచ్చి సినిమా మా కథ పట్టుకెళ్ళారండి. నేను హైదరాబాద్ లో కూడా అడిగానండి. నేను ఏంటని అడిగారు, రామారావు అడిగాడు, నేను డైవర్ అని. అతను ఏదో పేరు అతను దర్శకత్వమే బాను సార్ మా అతనే మాకు 45,000 చెక్కులు పంచారండి. అతనికి అడిగారు అవాళ ఇంటర్వ్యూలో ఆఫీస్ రూమ్ లో పెట్టారు. అతను బాను సార్ ఆఫీస్ రూమ్ లో పెట్టారు. మాకు పెట్టి ఏమి అడిగారు, సార్ ఈరోజు సినిమా తీస్తాను సారు, ఈ మధ్యలేసం జిల్లా సినిమా మా స్టోరీ తీశారు, ఏమో సినిమా బాగుంటే ఒకవేళ హిట్ అయితే, ఒకవేళ మాకేమేమి అభివృద్ధి చేసినట్టు ఏమేమి ఇచ్చినట్టు అవకాశాలు ఉన్నా పెట్టండి సార్. రామారావు అడిగాడండి ఆ రోజు ఆ రూమ్ లో, ఆఫీస్ రూమ్ లో అడిగితే బాను సార్ ఏమన్నారు, ఆ బాను సార్ బాగా చెప్పారు, మేము సినిమా 100 కోట్లు పైన పెట్టామండి, 100 కోట్ల బడ్జెట్ తో తీసాం ఈ సినిమా హిట్ అయితే చూద్దాము అన్నారు. ఆ సారు బాను సార్ అన్నారు. నేను అబద్ధం ఆడలేదు, సార్ అయితే మంచి వ్యక్తే. అలా అరవింద్ గారు మాకు ఇచ్చారు డబ్బులు. ఈ కార్తీక్ సార్ కూడా సినిమా తీసుకుని రైటర్ అయ్యి ఇతనికి వచ్చిన డబ్బు మేమేమి ఎవరికి ఆశించలేదు. మేము డబ్బు కోసం మేము ఆశించలేదు. మాకు ఎక్కడ గౌరవం దక్కనంటుందండి. మా మత్స్యకారుల జిల్లా 22 కూడా ఈ రామారావుకి వచ్చిన గౌరవం వీళ్ళకి కూడా కావాలని ఈ ముసలోళ్ళు బాధపడతాండి. అతను తీసుకెళ్ళి అతను బోట్లో ఉన్న ఇతన తినడానికి తినలే పరిస్థితి. వాళ్ళు అతను ఈ లేటంతా వీళ్ళు గ్రామస్తులు ఒక రామారావు డబ్బు పొందుతాడు. డబ్బులు తీసుకొని ఒక రామారావు డబ్బులు పొందుతున్నప్పుడు మీకెందుకు ఆ అవకాశం రాకంటుంది, మీకేదో ఇవ్వకపోతే అని అడిగితే ఈ రోజు నాకు పిలిచారని నేను వచ్చాను. ఇతని బాధతను చెప్పుకుంటారు. జరిగిన స్టోరీయా ప్రతి దగ్గర కూడా పిలిచిన వాళ్ళు ఎలాగండి 22 స్టోరీ తీసుకోవాలి కదా. ఇప్పుడు రామ కంపెనీ వాళ్ళని కూడా 22 కూడా పిల్లాలా ఏమండి? ఈ రోజు వాస్తవం అది 22 కూడా పిల్లాలా. వీళ్ళిద్దరికి ఆవిడ దొరికింది పాకిస్తాన్కి. మాతను బాధితురాలు ఆవిడ కూడా ఒక్క మీడియా సోదరు మా ఇంట్లో 3 దొరికిపోరంటే కథ చెప్తే నాకు అడుగుతారు ఎవరైనా. బాధ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు పడే బాధ. ఆవిడ గర్భిణి, ఆవిడ ఇంట్లో బయటకు వెళ్ళేది కాదు. నాగర్ కథ తెలియదు అన్నది ఆవిడ. నాకు నాగర్ కథ తెలియని మాట్లాడాడంటే మీరు ఎవ్వరు కూడా ఆలోచించండి, ప్రజలందరూ ఆలోచించండి. నాకు నాగర్ కథ తెలియదు అని అడిగింది ఆవిడ. నాకు నాగర్ కథ తెలీదో తెలుసో మీరే గమనించండి. నాకు తెలిసింది చెప్పాను. వీళ్ళకి న్యాయం చెయ్యండి. ఈ 22 కూడా న్యాయం చెయ్యండి. మీరు అడిగారు కరెక్టే సార్. న్యాయం అంటే ఏంటంటే
శ్రీశైలానికి దక్షిణ ముఖద్వారంగా పేరుగాంచిన సిద్ధవటం ఎంతో పవిత్రమైన గ్రామమని, పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఎంతో పవిత్రమైన శివలింగాలు ఉన్నాయని, నవాబులు మట్టి రాజులు పాలించిన కోట సిద్ధులు తపస్సు చేసిన సిద్ధవటం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రమని పూజశ్రీ కృష్ణమాచార్య గురూజీ అన్నారు. మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపాన వెలసిన ఉమాదేవి సహిత నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పంచముఖ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర జీవధ్వజ శిఖర నూతన సూర్యనారాయణ స్వామి ఆలయ మరియు దేవతల నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా నిత్య పూజ మార్జనులు, అలాగే పీఠన్యాసం, గురునాస్యం, రత్నస్నానం, సమహూర్తానకు యంత్రస్థాపన, బింబ ప్రతిష్టలు, మూలయంత్ర హోమాలు, మహామంగళి పూర్ణాహుతి, అగ్ని ప్రదక్షిణం, ప్రధాన కలశ ఉద్వాసన, మహాకుంభాభిషేక అభిషేకాలు, కళకళ వియోచనం మొదలు పూజలు జరిగాయి. ఈ సందర్భంగా పూజ శ్రీ కృష్ణమాచార్య గురూజీ మాట్లాడుతూ శ్రీశైలానికి దక్షిణముఖ ద్వారం సిద్ధవటం ఎంతో పవిత్రత గల పుణ్యక్షేత్రంలో సూర్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఎంతో అవసరమని, పెన్నా నది పవిత్రమైన జలపాత నదీ తీర ప్రాంతాల్లో కైలాస శివలింగాలు, ఎన్నో మహిమగల విగ్రహాలు, సిద్ధులు తపస్సు చేసిన సిద్ధవటం, నవాబులు మట్టి రాజులు పాలించిన కోట ఎన్నో మహిమగల సిద్ధవటం పవిత్రమైన గ్రామంగా పేరు ప్రఖ్యాతులు గాంచిందన్నారు. వచ్చిన భక్తులు స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ అధినేత బాబు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. బాబు వీడు ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అన్ని విభాగాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. హాజరైన ఆలయ కార్యనిర్వహణ అధికారి వేర్ల సుబ్బారావు. పెనంలూరు గ్రామంలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. ఓ దుకాణం యాజమానిపై విచక్షణారహితంగా దాడి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ సరస్వతిదేవి యాగం. మూల నక్షత్రం రోజున వాగ్దేవి అయిన సరస్వతిదేవి అనుగ్రహం కొరకు సరస్వతి యాగం నిర్వహించినట్లు తెలిపిన దేవస్థానాధికారులు. ఈ ఉదయం ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.